ఉండాలి. ఒక్కటి గుర్తుపెట్టుకో మిత్రమా, మన అందమైన జీవితాన్ని, అద్భుతమైన భవిష్యత్తుని నిర్ణయించేది ఈ క్షణం మాత్రమే. ప్రస్తుత సమయాన్ని అనవసరంగా వృధా చేసి భవిష్యత్తులో బాధపడటం వలన ఎటువంటి ప్రయోజనమూ లేదు. కాబట్టి ఉన్న సమయాన్ని వ్యర్థం చెయ్యకుండా సద్వినియోగపరుచుకోవాలి. తిట్టే వాళ్లను తిట్టని, పొగిడే వాళ్లను పొగడని, నీ పని మాత్రం నీవు చేసుకుంటూ పో. సవాలు చెయ్యి ఆ విధిని. నన్ను ఓడించగల సత్తా నీకు ఉందా అని. ఎందుకంటే ఎదుర్కొంటున్నప్పుడు దేనికి భయపడవలసిన అవసరం లేదు. ఎంతటి కష్టాలనైనా నవ్వుతూ భరిస్తూ రేపటి అందమైన రోజు కోసం సహనంతో వేచి చూసే మనుషులను మనం చాలా బలవంతులుగా పరిగణించవచ్చు. ఓటమి కన్నా కూడా మనల్ని మన లక్ష్యానికి చేరుకోకుండా ఆపేది ఓడిపోతామేమో అనే భయం. అసలు మనిషి యొక్క ఆనందం దేని మీద ఆధారపడుతుందో తెలుసా? అతడు ఆలోచించే ఆలోచనల మీద. సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవడం నేర్చుకుంటే మన జీవితం గందరగోళంగా మారకుండా జాగ్రత్త పడవచ్చు.